ఉమ్మడి నల్గొండలో కూడా ఈరోజు బీజేపీ నేతలు పెద్ద ఆందోళన చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఇప్పుడు అందుబాటులో ఉన్నారు కిరణ్. ప్రణయ్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే టీఎస్పీఎస్సీ ఏదైతే లీకేజ్ అయిందో పేపర్ వ్యవహారం దానిపైన ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈరోజు బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగడం జరిగింది. నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్తో పాటు రాష్ట్ర నాయకులు, జిల్లా కార్యకర్తలు అందరూ కూడా టీఎస్పీఎస్సీ దిష్టిబొమ్మ తగలజేయడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి బాధ్యత వహించాలని, ఏదైతే మంత్రి కేటీఆర్ ఉండో అతన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కూడా వారంతా డిమాండ్ చేశారు. గత 2-3 రోజులుగా ఏదైతే పరీక్ష పేపర్ లీక్ కావడమో, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం మారుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే విద్యార్థులందరికీ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణతో వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు పరీక్ష రాసి ఈ యొక్క ఉద్యోగాలు వస్తున్న నేపథ్యంలో కేవలం టీఎస్పీఎస్సీలోని కొంతమంది ఉద్యోగుల కారణంగానే పేపర్ లీకేజీ కావడం జరిగిందని, ఈ పేపర్ లీకేజీ కారణంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనం అయ్యాయని కూడా వారు ఆరోపించడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు కూడా స్పందించకపోవడం సిగ్గుచేటని, మంత్రి కేటీఆర్ కూడా ఈ యొక్క పరీక్షా పత్రం అదేవిధంగా గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తామని చెప్పడం సిగ్గుచేటని, వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఏదైతే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా బండి సంజయ్ కూడా రాసిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు బీజేపీ ధర్నాలు, ఆందోళన నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన నిర్వహించే బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలని, టీపీసీసీ వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని కూడా వారందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది.